హలో అండి, వెల్కమ్ టు తేజ కిచెన్. ఇప్పుడు మనం చేయబోతున్న కూర దొండకాయ శనగపప్పు కొబ్బరికూర. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేగాలంటే చాలా టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ముందుగానే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా సగం వేగిన తర్వాత కూడా తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకైనా నానబెట్టుకొని తర్వాత ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు ఉడికించి అప్పుడు ఫ్రైలో వేసుకోవాలి. పచ్చిది డైరెక్ట్గా వేయకూడదు, ఉడకబెట్టి వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల వరకైనా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ ఇంకిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాక తగినంత చూసుకొని వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి మసాలాలన్నీ వేసుకొని. ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ తురుములు కూడా వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకైనా సరే మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ శనగపప్పు కొబ్బరికూర రెడీ. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.